అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ ప్రైమరీ విద్యను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు మండల కన్వీనర్ చిలక లక్ష్మి. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశా కార్యకర్తలు ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కనీస వేతనాలు అందించాలని, అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ ప్రైమరీ విద్యను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని 2 సెక్టార్లకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు సిఐటియు మండల కన్వీనర్ చిలక లక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అదేవిధంగా కార్మికుల హక్కులకు భంగం కలిగించే లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల పరిధిలోని 2 సెక్టార్లకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటి నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమము మన సమస్యల మీద మనము నీరస కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు కనీస వేతనం లేదు, రెగ్యులరేషన్ లేదు, పెన్షన్ లేదు, గ్రాడ్యుటీ లేదు, నువ్వు సీనియర్ లేదు, జూనియర్ లేదు, నువ్వు 25 సంవత్సరం చేసిన అదే జీతము, 10 సంవత్సరాల కింద చేసిన అదే జీతము, సంవత్సరం కింద వచ్చిన అదే జీతము, ఇంక్రిమెంట్ లేదు. ఇప్పుడు రిటైర్డ్ అయిన టీచర్లకేమో 2024 రిటైర్డ్ అయిన టీచర్కేమో ₹1,00,000 ఆయమ్మకట 50,000. ఇదెక్కడి న్యాయము? మరి బిఎల్ఓగా అంగన్వాడీలము మేము వద్దు, మేము తప్పుకుంటాము, మేము చెయ్యమనేసి మనం అడుగుతూ ఉంటే రేవంత్ రెడ్డికి అయితే కళ్ళకి కనిపిస్తలేవట. ఈ బిఎల్ఓలు ఎవరో ఏమో తెలియదు, వాళ్ళు ఇళ్ళలో కూర్చుని నిద్రపోతున్నారట. మరి మా అంగన్వాడీలో మేము చెయ్యమనేసి మమ్మల్ని రద్దు చేయాలి, మేము చేయమనేసి మనం చెప్తా ఉంటే మనల్ని ఏమో పక్కన పెట్టి ఎవరినో మరి రేవంత్ రెడ్డికి ఎవరు కనిపిస్తున్నారో ఏమో కళ్ళకి అర్థమవుతలేదు. మేము చేయమని పదే చెప్తున్నాము, మీరైతే నుంచి మనల్ని అంటూ ఉన్నారు. మరి అనుకున్నప్పుడు కూడా వీళ్ళు కూడా మనల్ని గుర్తించాలి, మన కష్టము, మనకు కనీస వేతనం లేదు, రెగ్యులరేషన్ చేయాలి, గ్రాడ్యుటీ కల్పించాలి. ఖచ్చితంగా గుజరాత్లో 3 నెలలు సమ్మె చేసి వాళ్ళు గుజరాత్లో గ్రాడ్యుటీ అక్కడ వర్తిస్తున్నది. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగన్వాడీ వర్కర్లకు కానీ, టీచర్లకు కానీ, ఆయా వర్కర్లకు కానీ, ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ వర్కర్స్కి కూడా ప్రతి నెల వేతనాలు రావాలి. ఖచ్చితంగా వాళ్ళకు చేయాలనేసి